సార్ నేను ఒకటి సేవ్ ఎనిమల్ అని మా దాంట్లో ఏం చేసినామంటే మా భార్య పొలం కాడ ఎద్దు నడతలేదని అంటది ఆ యూట్యూబ్లో. దీన్ని అమ్ము అంటారే, అమ్ము అంటున్నా మనకే నడతలేదా ఎద్దు, దీన్ని కోత కమ్ముడే కదనే, ఇది కాయ కష్టం చేసి దీనివల్ల నా కొడుకును బిడ్డను చదివించుకున్నా, దీన్ని అమ్మి కోత కమ్మాలా అని నేను. దానికి ఏమున్నది తెసందడి గడ్డి బకెట్ నీళ్లు, అది ఉన్నంతసేపు మనతోటిలే ఉండాలనే డైలాగ్ సార్ ముగ్గురు అయిపోయాడు. నిజంగా అటువంటి అవేర్నెస్ బాగా చెప్తున్నాం మేము కూడా. ఎందుకంటే యూట్యూబ్ ద్వారా కూడా ఇప్పుడు వీళ్ళందరూ వ్యవసాయం, నేను చేసిన వ్యవసాయం నేను ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను అంటున్నాను. మీ అందరు చేసేదాన్ని మేము ఒక వీడియో రూపంలో మన తెలంగాణ 2 రాష్ట్రాలకు దీన్ని చూపించాలనే ఉద్దేశంతో అయితే మేము అవేర్నెస్ లెక్కనే ఈ వీడియోలు బాగా చేస్తున్నాం. జర దయచేసి ఏం చెప్తానంటే అందరికీ వ్యవసాయం చేసే రైతు కొడుకులకు పిల్లనిత్తలేరు, జర దండం పెట్టి చెప్తానా, పిల్లనిల్లి రైతు కూడా మనిషిగా గుర్తించుల్లి. అసలు రైతే రాజన్న సంగతి మర్చిపోతాళ్ళు. అసలు వ్యవసాయ కుటుంబానికి పిల్లలు చేయాలంటే జనుకుతాను. అరే ఎందుకయ్యా బాబు, నువ్వు దీని సిటీలో ఉన్నా తినేదాన్నమే, పల్లెటూరులో ఉన్నా తినేదాన్నమే, ఆ అన్నం పండించిన రైతు కొడుకు పిల్లలు ఎందుకు ఇవ్వవు, ఆ ఇంట్లో నుంచి పిల్లలు ఎందుకు చేసుకోవు, దండం పెట్టి చెప్తానా మీకు. ఎందుకంటే ఇది సోషల్ మీడియా ద్వారా పోవాలి, రైతు కుటుంబాలు కూడా వెలుగులోకి పోవాలి, అందరూ సుఖ సంతోషాలు ఉండి మన రాష్ట్రాన్ని కాదు మన దేశాన్ని కూడా కాపాడేది రైతే అని గుర్తుంచుకోవాలని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ సభముగిస్తున్నా. థ్యాంక్ యూ. మార్విన్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ మరి.